బృహదారణ్యకోపనిషద్ 1వ అధ్యాయం 3వ బ్రాహ్మణం 28వ శ్లోకం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమా సద్గమయ, అసత్యంలో నుంచి మమ్మల్ని సత్యంలోనికి నడిపించండి. ఫ్రమ్ అన్ట్రూత్ లీడ్ అస్ టు ట్రూత్. తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించండి. ఫ్రమ్ డార్క్నెస్ లీడ్ అస్ టు లైట్. మృత్యోర్మా అమృతం గమయ, మరణములో నుండి మమ్మల్ని నిత్య జీవములోనికి నడిపించండి. ఫ్రమ్ డెత్ లీడ్ అస్ టు ఇమ్మోర్టాలిటీ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అంటే ద వర్డ్, వాక్యము. వర్డ్ ఈజ్ గాడ్, దేవుని వాక్యము. ఓం అంటే దేవుని వాక్యము. ఈ ఉపనిషత్తులో కింద కామెంటరీ చూస్తే అక్కడ ఏముంటుందంటే, పైన రాసిన శ్లోకాన్ని, ప్రవచనాన్ని నెరవేర్చడానికి కలియుగంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆయన పేరు సనత్ కుమార. ఆయన వచ్చి ప్రజల ఆత్మలను ఇద్దరి నుండి అద్దరికి తీసుకెళ్తాడు. ఎవరు? సనత్ కుమార. సనత్ అంటే నిత్యుడగు, కుమార అంటే దేవుని కుమారుడు. నిత్యుడగు దేవుని కుమారుడు. ఎవరి సనత్ కుమారుడు? ఎవరి నిత్యుడగు దేవుని కుమారుడు? తెలుసుకోవా? ఇంకెన్ని రోజులు కావాలి తెలుసుకోవడానికి? అసతోమా సద్గమయ, అసత్యంలోనికి మమ్మల్ని సత్యంలోకి నడిపించండి. అసత్యములోనే ఉంటావా? ఇంకా అబద్ధములోనే ఉంటావా? సత్యంలోకి ఎప్పుడు వస్తావు? నిజం ఎప్పుడు తెలుసుకుంటావు? సహోదరా సహోదరి, తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి వెలుగులోకి మమ్మల్ని నడిపించండి. చీకటిలోనే ఉంటావా? ఇంకా పాపములోనే ఉంటావా? వెలుగులోకి ఎప్పుడు వస్తావు? ఆ సమస్యల్లోనే ఉంటావా? ఆ సమస్య నుండి బయటికి ఎప్పుడు వస్తావు? బాధ నుండి బయటికి ఎప్పుడు వస్తావు? మృత్యోర్మా అమృతం గమయ, మరణానికి వెళ్తావా? ఆ అబద్ధములో ఉండి, ఆ చీకటిలో ఉండి, ఆ పాపంలో ఉండి ఇలాగే జీవిస్తూ జీవిస్తూ ఫైనల్గా మరణానికి వెళ్తావా? మరణం నుండి నిత్య జీవంలోకి ఎప్పుడు వస్తావు? రోజుకి ప్రపంచంలో 1,50,000 మంది చనిపోతున్నారు. ఇండియాలో 27,000 to 30,000 మంది చనిపోతున్నారు. ఆ అసత్యంలో ఉండి, అబద్ధంలో ఉండి, చీకటిలో ఉండి, పాపంలో నుండి మరణానికి వెళ్తావా? మరణించాక ఎటు వెళ్తావు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావా? లేదా ఆ అసత్యం నుంచి సత్యంలోకి వచ్చి దేవుణ్ణి తెలుసుకొని, ఆ చీకటిలోంచి వెలుగులోకి వచ్చి దేవుణ్ణి తెలుసుకొని, ఆ మరణంలో నుండి నిత్య జీవానికి వెళ్తావా? స్వర్గానికి వెళ్తావా? పరలోకానికి వెళ్తావా? తెలుసుకో మిత్రమా. అది తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈ లోకంలో ఏం చేసినా నేనే తోపుని ఫీల్ అవ్వడము, ఇవన్నీ వేస్ట్. ఆ చీకటిలో ఉండి ఎన్ని చేసినా వేస్ట్. ఫైనల్గా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. ఇది భయపెట్టడానికి కాదు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది సత్యము, ఇది వెలుగు, ఇది నిత్య జీవము.